brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏ పూట ఎవరికి శ్రీముఖం అందుతుందో తెలియదు. నోటీస్ అందిందంటే వేట మొదలైందంతే. పల్నాడులో పోలీస్ కేసుల వ్యవహారం ఇలాంటి దుమారమే రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకోవడం వ్యవహారాన్ని మరింత వేడెక్కిస్తోంది. విపక్షంలో యాక్టివ్గా ఉన్న నేతల్ని అధికార పార్టీ టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తోంది వైసీపీ. చేసిన పాపాలకి శిక్షలు అనుభవించక తప్పదంటోంది టీడీపీ. రెడ్ బుక్ పాలన నడుస్తుందని అపోజిషన్ ఆగ్రహిస్తుంటే గత 5 ఏళ్ల పాటు అమలైన రాజారెడ్డి రాజ్యాంగ సంగతి ఏంటని పాలక ప్రశ్న నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీంతో రెండు పార్టీల మధ్య పీక్కి చేరింది మాటల యుద్ధం. వెంటాడుతున్న కేసులు, ఫైర్ అవుతున్న వైసీపీ నేతలు, పల్నాడులో పగల సెగలు. మొన్న విడుదల రజని, నిన్న గోపిరెడ్డి, నేడు పిన్నెల్లి. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే విషయంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఏడాది కాలంలో సూపర్ 6 పథకాలు అమలు చేయలేక విపక్ష నేతలపై కేసులతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. 2 నెలల క్రితం చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని ముఖ్య అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏసీబీ ఏకంగా మాజీ మంత్రితో పాటు ఆమె మరిది పిఏలపై కూడా కేసులు పెట్టింది. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనంటోంది విపక్ష పార్టీ. నియోజకవర్గంలో అడుగు పెడితే కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీపై ఆరోపణలతో ఆగడం లేదు వైసీపీ. పోలీసులపై విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకింత మూల్యం చెల్లిస్తారని కాకి యూనిఫామ్ కి వార్నింగ్ ఇస్తోంది. ఏపీ పోలీస్ సర్వీస్ ఏపీ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయిందని విపక్ష పార్టీ ఆరోపణలు గుప్పించింది. అయినా పల్నాడులో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రొంపిచెర్లలో కేసు నమోదైంది. తన సొంత గ్రామంలో పర్యటించిన సమయంలో సీఎం చంద్రబాబుని మాజీ ఎమ్మెల్యే పరుష పదజాలంలో దూషించారని కేసు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మధ్య పేటలో మాటల యుద్ధం పీక్కి వెళ్లింది. ఎన్నికల సమయంలో హింసాత్మక సంఘటనలకి సంబంధించి ఇప్పటికే రిమాండ్లో ఉండొచ్చారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుదామనుకుంటున్న టైంలో పిన్నెల్లి సోదరులు ఈసారి ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. వెల్దుర్తి మండలం గుళ్లపాడు టీడీపీ కార్యకర్తల హత్యల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీడీపీలో వర్గపోరుతో కారణంగా జంట హత్యలు జరిగితే వైసీపీ నేతలపై కేసులు పెట్టడాన్ని విపక్ష పార్టీ తప్పుపట్టింది. న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నేతలు. పల్నాడు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం పెట్టి పోలీస్ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ఎక్కి స్టీరింగ్ లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు, ఓనర్ సీట్ లో తోట వెంకటరామయ్య కూర్చుంటాడు. ఇందులో ముద్దాయి చూడండి, ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్ లో కూర్చుని ఓనర్ సీట్ లో తోట వెంకటరామయ్య కూర్చున్నాడు. ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏడాదిలోపే